భయంతోనే డీకే అరుణ కాంగ్రెస్పై తప్పుడు ప్రచారం చేస్తున్నారని పీసీసీ అధికార ప్రతినిధి సుజాత మండిపడ్డారు. నీడనిచ్చిన చెట్టు లాంటి పార్టీ కష్టాల్లో ఉన్నప్పుడు డబ్బు కోసం బీజేపీలో చేరారని విమర్శించారు. కాంగ్రెస్ మరోసారి అత్యధిక స్థానాలు గెలుస్తుందని చెబుతున్న సుజాతతో మా ప్రతినిధి శంకర్ ఫేస్ టు ఫేస్. ప్రధాన పార్టీలు కూడా దృష్టి సారించాయి. ఒకవైపు కాంగ్రెస్, మరోవైపు బీజేపీ, బీఆర్ఎస్. ఈ మూడు ప్రధాన పార్టీలు సైతం ఎలాగైనా సరే తమ జెండా ఎగరవేయాలని చెప్పి ఊవిలుడుతున్నాయి. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ దీని మీద స్పెషల్గా దృష్టి సారించింది. ఇప్పటికే తన ప్రచారాన్ని కూడా ముమ్మరం చేస్తూ ముందుకు వెళ్తుంది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం వనపర్తి జిల్లాకు స్పోక్స్ పర్సన్ కల్వ సుజాత గారు వచ్చారు. వాళ్ళతో మాట్లాడదాం. మేడం, చెప్పండి, ఎట్లుండబోతుంది పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి ఈ పోటీని ఎట్లా చూడాలనుకుంటున్నారు? రాజశేఖర్ రెడ్డి గారు ఉన్నప్పుడు, అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు 35 స్థానాలు ఆంధ్రప్రదేశ్ నుండి కేంద్రానికి అందించడం జరిగింది. ఆ అందించిన నేపథ్యంలోనే కేంద్రంలో అధికారంలోకి వచ్చాం మనం. ఇప్పుడు కూడా 2004 తర్వాత 2024లో మళ్ళీ లోక్సభ ఎన్నికలు జరుగుతూనే రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నారు. మనం నిలబడ్డటువంటి జిల్లాల్లో రేవంత్ రెడ్డి గారి నేతృత్వం, రేవంత్ రెడ్డి గారి పాలమూరు బిడ్డ సొంత జిల్లా ఈరోజు పార్లమెంట్ అభ్యర్థిగా వంశీ చందర్ రెడ్డి గారు ఇక్కడ పోటీ చేయబోతున్నారు. మరి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నటువంటి సందర్భంలో ఆనాడు 2004-05లో జరిగినటువంటి ఎన్నికల్లాగానే 23-24 ఎన్నికలు ఉండబోతున్నాయి ఇప్పుడు. కాబట్టి సేమ్ టు సేమ్ హిస్టరీ రిపీట్ అగైన్ అన్నట్టు తెలంగాణ నుంచి 14 సీట్లను మోస్ట్లీ మేము సాధిస్తామనే పూర్తి నమ్మకం ఉంది. ఎందుకంటే గత 10 ఏళ్ళు బీఆర్ఎస్కి అవకాశం ఇచ్చిండ్రు తెలంగాణ ప్రజలు. దేశవ్యాప్తంగా మోదీకి అవకాశం ఇచ్చిండ్రు. దేశంలో ఉన్నటువంటి 142 కోట్ల మంది జనాభా. మరి ఇద్దరు కూడా దేశానికి సాధించింది ఏందయ్యా అనంటే దేశాన్ని లుటాయించారు వాళ్ళు. మరి ఆ లుటాయించిన దేశాన్ని గతంలో బ్రిటిషోని పరిపాలన నుంచి విముక్తి చేసి మన దేశంలో మన హక్కుల్ని, మన రాజ్యాంగాన్ని, మన ఎన్నికల్ని మనం జరుపుకున్నాం. మన దేశం ప్రజల్ని బ్రిటిషోని చేతిలో నుంచి విముక్తి చేసినాం. మళ్ళీ ఈ మాట ఎందుకు అంటున్నా అంటే ఇప్పుడు మళ్ళీ బ్రిటిషోన్ తరహాలో గుజరాతీలు సేమ్ అక్కడి నుంచే బ్రిటిష్ వాళ్ళు మన దేశంలోకి ఎంటర్ అయ్యారు. గుజరాత్ నుంచే మళ్ళీ గుజరాతీలే దేశాన్ని పరిపాలించు దేశాన్ని సర్వనాశనం చేశారు. కాబట్టి 10 సంవత్సరాల అవకాశం ఇచ్చిన 142 కోట్ల జనాభా ఉన్నటువంటి దేశానికి ఈరోజు ప్రాతినిధ్యం వహిస్తున్న మోదీ కేవలం గుజరాత్కే ప్రధానమంత్రిలాగా దేశంలో వ్యవహారం చేస్తున్నాడు. కులాలు, ప్రాంతాల మధ్య పెట్టేసి ఈరోజు విభజించి పాలిస్తున్నటువంటి ఆయన దేశంలో అభివృద్ధి ఏమన్నా అయిందంటే ఏమీ లేదు, శూన్యం. మరి మళ్ళా మూడోసారి ఎన్నికలు వచ్చినప్పుడు మీకు ఓటేయండి అని అడిగినప్పుడు ఏ మొహం పెట్టుకొని మీరు ఓటు అడుగుతారు? అంటే ఒకవైపు బీజేపీ పార్టీ అభ్యర్థిగా ఉన్నటువంటి డీకే అరుణ కాంగ్రెస్ పార్టీలో గతంలో నేను కాంగ్రెస్ పార్టీలో పనిచేసినప్పుడు నా మీద ఓర్వలేకనే నన్ను ఆ పార్టీ నుంచి వెళ్ళగొట్టారు. తిరిగి ఈరోజు కూడా నన్ను ఓడించేందుకు కాంగ్రెస్ పూర్తి స్థాయిలో విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. ఆమె చేసిన వ్యాఖ్యలను ఎట్లా చూస్తారు ఒక మహిళగా? ఆమె ఆ మాటలు ఒక మహిళగా ఆ మాట మాట్లాడినందుకు నాకు కొంచెం బాధగా ఉంది. కాంగ్రెస్ నీకు ఓర్వలేదు కాదు, నీకు కాంగ్రెస్ అన్ని ఉన్నతమైన స్థానాలను ఇచ్చింది. కాంగ్రెస్ 2 సార్లు మంత్రి పదవిని ఇచ్చింది. ఈరోజు నువ్వు ఉమ్మడి రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్లో ఒక వెలిగినావు. నిన్నంటూ గుర్తించింది రాష్ట్రం మొత్తం అనంటే అది కాంగ్రెస్ వల్లని. నీకు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చింది కాంగ్రెస్, నిన్ను మంత్రిని చేసింది కాంగ్రెస్, ఒక మహిళగా గౌరవించుకుంది కాంగ్రెస్. దేశానికి ప్రధానమంత్రి ఆనాటి ప్రధానమంత్రి ఇందిరాగాంధీ, ఈనాటి సోనియా గాంధీ మరి కాంగ్రెస్ పార్టీలో ఒక మహిళలు పార్టీలే కాకుండా దేశంలో ఉన్నటువంటి ప్రతి మహిళని గౌరవించే పార్టీ మా పార్టీ. మరి నిన్నెట్లా అవమానిస్తారో నాకు తెలియదు. కానీ ఈ మాట మీరు అడిగినందుకు చాలా బాగా అడిగినారు. ఈ క్వశ్చన్ మళ్ళీ తనకు రిపీట్గా మీరు తన దగ్గరికి వెళ్ళినప్పుడు అడగాల్సిందిగా మీకు విన్నవిస్తున్నాను నేను. వంశీ చందర్ రెడ్డి గారు క్లియర్గా చెప్పిండ్రు. ఒకరోజు ఎక్కడికో పిలిచిను, గుడి దగ్గరికి పిలిచిండ్రు. రా, నువ్వు డబ్బులు అడిగినవా లేదా, నువ్వు డబ్బులు అడిగి నాకు టికెట్ డబ్బులు ఇస్తే పోటీ చేస్తా అని డబ్బులు డిమాండ్ చేసినవా లేదా? పోయినసారి ఎన్నికల్లో కాంగ్రెస్ నీకు టికెట్ ఇస్తానంటే నువ్వు డబ్బులు అడిగినవు. ఆ రోజు ప్రతిపక్షంలో ఉన్న పార్టీ, ఆనాడు ఆర్థికంగా ఇబ్బందులతో ఉన్నటువంటి పార్టీకి నువ్వు డబ్బులు డిమాండ్ చేసినావు. కన్నతల్లి లాంటి పార్టీలో నువ్వు అధికారాలన్నిటినీ అనుభవించి అత్తగారింటికి పోతే తల్లిగారింటిని విస్మరించినట్టు నువ్వు ఈరోజు నీ దారి నువ్వు చూసుకున్నవే. కన్నతల్లి లాంటి కాంగ్రెస్ పార్టీ కష్టాల్లో ఉంటే వదిలేసిపోయి ఈరోజు మళ్ళీ నన్ను దొబ్బిండ్రు, బయటికి నన్ను అవమానించిండ్రు, నన్ను బయటికి పంపి ఎంతవరకు సమంజసం? పార్లమెంట్ ఎన్నికలు వచ్చినప్పుడే పాలమూరు రంగారెడ్డి జాతీయ హోదాకు సంబంధించినటువంటి అంశాన్ని కూడా తెర మీదకి తెస్తున్నారు అన్ని పార్టీలు కూడా. ఒకవైపు బీజేపీ గతంలో ఇచ్చిన హామీని మర్చింది. ఈసారి కాంగ్రెస్ అంటే మీరు రాబోయే రోజుల్లో పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి సంబంధించి ఎట్లాంటి హామీ కేటాయించేసినాము. మేము ఆల్రెడీ నిధుల్ని కేటాయించినాము. ఎన్నికల కోసం కాదు ఇది. రేవంత్ రెడ్డి గారు పీసీసీ అవ్వగానే
కృష్ణా జలాల మీద ధర్నాలు చేస్తే రేవంత్ రెడ్డి గారిని అరెస్ట్ చేసిండ్రు. అది గుర్తుంచుకొని కనీసం శివార్లకు రానియకుండా అరెస్ట్ చేసి తీసుకొని పోయారు. మేమేం ఆ రోజు ఎన్నికలు లేవు 2 ఏళ్ల కింద ఆ స్టంట్ ఎన్నికల స్టంట్ కూడా కాదు. అక్కడ అన్యాయం జరుగుతుందనే మా నాయకులందరూ పోరాటం చేసిర్రు. ఈరోజు అక్కడ జలాలు రాయలసీమకు తీసుకొని పోతున్నారని మా కొట్లాట గత ఎన్నో ఏళ్లుగా ఉన్నది. ఎన్నో ఏళ్ల నుంచి మేము కొట్లాడుతున్నాం. కేసీఆర్ మీద కొట్లాడుతున్నాం, కేసీఆర్ ప్రభుత్వం మీద కొట్లాడుతున్నాం. ఇది ఎక్కడ కూడా ఇద్దరు తేల్చకుండా తీసుకొని పోయి కేంద్రంలో అప్పచెప్పేసారు. దీని ఇష్యూని తీసుకొని పోయి అక్కడ పెట్టేసి ఇద్దరు చల్లగా నిద్రపోతున్నారు. దీని మీద ఇద్దరు కొట్లాడింది ఎక్కడ కొట్లాడుతుంది కేవలం కాంగ్రెస్ పార్టీ. దీంట్లో సందిట్లో సడేమియా అని బీజేపీ తమాషాలు చూస్తుంది తప్ప ఏం చేసింది? అక్కడ జగన్కి ఇక్కడ కేసీఆర్కి ఇద్దరికి సన్నిధంగా ఉండి ఈ లొల్లి బంద్ చేయాలనంటే ఇది తీసుకొని పోయి అక్కడ తీసుకొని పోయి పెట్టేసారు. కేంద్రంలో తీసుకొని పోయి పెట్టేసి ఇది ఈరోజు పాలమూరు బిడ్డలు అన్యాయం అయిపోయింది కదా. దాన్ని ఎందుకోసం మీరు సమాన స్థానం పంచిచ్చి మాకు రావాల్సిన వాటాని మాకు ఇచ్చి ఒక ఏమంటారు ఒక దీని మీదకి ఎందుకు రాలేదు? మీరు ఒక తాటి మీదకి ఎందుకు రాలేదు? ఓవరాల్గా ఈ పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ ఎన్ని మోసపూరిత మాటలు చేసినా కూడా ప్రజలు బీజేపీని నమ్మే పరిస్థితి లేదని ఓటమి భయంతోనే కాంగ్రెస్పై అభ్యర్థిగా ఉన్నటువంటి డీకే అరుణ దుష్ప్రచారం చేస్తుంది. దీన్ని అంతా కూడా పాలమూరు ప్రజలు తిప్పి కొడతారు. రాబోయే రోజుల్లో పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా ఉన్నటువంటి చల్లా వంశీచంద్రరెడ్డిని భారీ మెజార్టీతో కూడా గెలుపుకుంటామని చెప్పి కూడా స్పోక్స్ పర్సన్గా ఉన్నటువంటి కల్వ సుజాత చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇక్కడ లేటెస్ట్ అప్డేట్ కెమెరా పర్సన్ నాగేశ్వర్ శంకర్ గౌడ్, బిగ్ టీవీ.